హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు కూడా ఎప్పటిలాగా మనకి ఒక కొత్త నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చేసా. ఇది వచ్చేసరికి కాగ్నిజెంట్ ఫ్రెషర్ హైరింగ్ ఫర్ అనలిస్ట్ ట్రైనీ. ఇది ఎవరికంటే డిగ్రీలో అంటే 3 ఇయర్స్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళకి మాత్రమే, బీటెక్ వాళ్ళకి కాదు. అండ్ ఇది నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసరికి 31st December 2025 11:59 PM లోపు అయితే మీరు అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవాలి. లేదంటే ఈ అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోద్ది. ఇక్కడ జాబ్ ఫంక్షన్ వచ్చేసరికి కస్టమర్ అండ్ టెక్నికల్ సపోర్ట్ అని చెప్పి మెన్షన్ చేశాడు. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సో ఇలా మెన్షన్ చేశాడు అనమాట జాబ్ ఫంక్షన్ వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ ఎలా దీన్ని అప్లై చేయాలంటే, మీకు దీనికి అప్లై చేసుకోవాలంటే ముందు సూపర్ సెట్ అకౌంట్ అయితే ఉండాలి. ఒకవేళ మీకు సూపర్ సెట్ అకౌంట్ క్రియేట్ చేయడం తెలియదు అనుకుంటే కింద కమెంట్ చేస్తే నేను ఎలా క్రియేట్ చేయాలో కూడా ఒక వీడియోలో పెట్టి మీకు వీడియో ద్వారా అయితే చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎలా అప్లై చేసుకోవాలంటే, ఇక్కడ అప్లై బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని మీరు ఏదైతే సూపర్ సెట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో దాని మెయిల్ పాస్వర్డ్ ఇచ్చేయాలి. ఇక్కడ నా ఈమెయిల్ ఐడి అండ్ నా పాస్వర్డ్తో అయితే నేను లాగిన్ అవుతున్నా. ఫర్దర్ డీటెయిల్స్ చూసి ఎలా అప్లై చేసుకోవాలో చూడడానికి ఇక్కడ లాగిన్ ఉంటుంది కదా, మీ క్రెడెన్షియల్స్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకి అప్లికేషన్లోకి అయితే అప్లికేషన్ ఫిల్ చేసుకోవడానికి ఇలా చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ నాకు వచ్చేసరికి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్ ప్రొఫైల్ అని చెప్పి అయితే మెన్షన్ చేశాడు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా అలౌడ్ ప్రోగ్రామ్స్ ఎలిజిబిలిటీ జాబ్ ప్రొఫైల్ నాట్ ఓపెన్ ఫర్ బీటెక్. సో ఇది డిగ్రీ స్టూడెంట్స్కి మాత్రమే. అండ్ యూజీ రిక్వైర్డ్ 50%, యాక్చువల్ 66% అనేది ఉండాలన్నమాట మీకు. అండ్ 10th వచ్చేసరికి 50 to 90% ఎలా ఉండాలి. అండ్ 12th వచ్చేసరికి రిక్వైర్డ్ 50%, యాక్చువల్ వచ్చేసరికి 90% ఎలా ఉండాలి. సో ఇది మీకు పర్సంటేజ్ క్రైటీరియా అనమాట. సో ఇక్కడ ప్రతిదీ కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మెన్షన్ చేస్తాడు. ఇక్కడ హైరింగ్ వర్క్ ఫ్లో కూడా ఇక్కడ అప్లికేషన్ ఉంటుంది, తర్వాత స్క్రీనింగ్ ఉంటుంది, తర్వాత కమ్యూనికేషన్ అసెస్మెంట్, తర్వాత యాప్టిట్యూడ్ అసెస్మెంట్, తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది, తర్వాత ఆఫర్ లెటర్ అనేది మీకు చేతికి వస్తుంది. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి ఇది ఆల్రెడీ ఆ ముందు చూసాం కదా, కస్టమర్ టెక్నికల్ సపోర్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనమాట మీ రోల్ వచ్చేసరికి. అండ్ సిటీసీ అనేది ఇక్కడ ఏమీ మెన్షన్ చేయలేదు. ఇక్కడ రిక్వైర్డ్ స్కిల్స్ వచ్చేసరికి టికెటింగ్, కమ్యూనికేటింగ్ ఎఫెక్టివ్లీ, క్వాలిటీ డెలివరీ. సో ఇవన్నీ కూడా స్కిల్స్ అనేవి మెన్షన్ చేశాడు. సో ఈ స్కిల్స్కి తగ్గట్టు మీరు రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకోండి, అయితే అప్లై చేయండి. ఇక్కడ కాగ్నిజెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను అనమాట. సో ఇది ఫుల్ డీటెయిల్స్ అబౌట్ దిస్ రోల్, మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటని చెప్పి. ఒకవేళ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అది డిగ్రీ అని ఉంటే ఇక్కడ అప్లై అని వస్తుంది. అక్కడ మీ డీటెయిల్స్ అనమాట, మీ డీటెయిల్స్ అన్నీ మొత్తం రెజ్యూమ్ అండ్ మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ మీ ఎవ్రీథింగ్, మీ డీటెయిల్స్ అన్నీ చూపెడుతుంది. అవన్నీ ఫిల్ చేసి అప్లై చేస్తే డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది అప్లై అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు స్క్రీనింగ్ రౌండ్ అవుద్ది, అదే ఇక్కడ చూసారు కదా. ఈ విధంగా మీకు అప్లికేషన్ అనేది ఫిల్ అయిన తర్వాత ప్రతిదీ వాడు కండక్ట్ చేసుకుని అయితే మీకు ఆఫర్ లెటర్ అనేది ఇస్తాడు. సో ఇది ప్రాసెస్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ మీకు ఒకవేళ సూపర్ సెట్ అకౌంట్ లేదు, మీకు ఎలా చేసుకోవాలో తెలియట్లేదు అనుకుంటే మాత్రం కింద కంపల్సరీ కామెంట్ చేయండి, నేను ఆ వీడియో కూడా చేసి పెడతాను. థ్యాంక్స్ గైస్.